హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలాగ్రి. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఇంతకుముందు మనము పచ్చిమిర్చి బియ్యం పిండి వడియాలు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్రతో చిల్లీ ఫ్లేక్స్తో మనము ఎండుమిర్చి చిల్లీ ఫ్లేక్స్తో బియ్యం పిండి వడియాలు పెట్టుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం 2 రకాల మసాలాలతో పెట్టుకున్నాం అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. అవి కొన్ని ఇవి కొన్ని ఫ్రై చేసుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. 2 రకాల ఫ్లేవర్స్తో ఉంటాయి. చాలా టేస్టీగా. ఇప్పుడు తయారు చేసే విధానం సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒక గిన్నె బియ్యం పిండిని తీసుకొని దాన్ని జల్లించి శుభ్రంగా పెట్టుకోవాలి. 4 గిన్నెలు వాటరు డేక్షాలో ఎసురుకు తీసుకొని ఇందులోనే మనకు తగుమైన ఉప్పును కూడా వేసేసుకొని ఈ స్టవ్ మీద పెట్టి మరిగే వరకు ఉంచుకోవాలి. 2 గిన్నెల వాటర్ మటుకు మనం పిండి తడుపుకోవడానికి పెట్టుకోవాలి. ఒక గిన్నె వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు 2 గిన్నెలు డేక్షాలోకి పోసేసుకొని దీని పిండిని మనము దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఆ వాటర్ సరిపోకపోతే ఇంకొక గిన్నె వాటర్ అండి. 6 గిన్నెల వాటర్ మొత్తం 4 గిన్నెల ఎసురుకి 2 గిన్నెలు పిండి కలుపుకోవడానికి. మొత్తము ఒక గిన్నె పిండికి 6 గిన్నెల వాటర్తో చేస్తారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అయితే అండి ఏం చేస్తారంటే 4 గిన్నెలు ఎసురుకు పెట్టుకున్నారు కదా, 4 గిన్నెల ఎసురుకు బదులు మనం అన్నం వంచిన గంజిని పెట్టుకుంటారు. అది మరుగుతున్న టైంలో ఇలాగా పిండిని దోశ బ్యాటర్లా కలుపుకొని పిండినంతా ఇలాగ పోసేసుకొని కలుపుకొని కొంచెము ఉడికిన తర్వాత మూత పెట్టి స్టవ్ కట్టేసి ఇలా ఉడికించుకొని ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసి మొత్తం కలిపేసుకొని అన్నీ చిన్న చిన్న రౌండ్స్ కానీ వడియాలు పెట్టేసుకోవాలండి. చూడండి, సాయంత్రానికి ఫస్ట్ రోజు నేను పెట్టుకున్న రోజు సాయంత్రానికి కొంచెం ఇలాగైనాయి. ఎందుకంటే మేఘాలు వచ్చేస్తున్నాయండి. రాత్రికి వర్షం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకంతా నాకు మేఘాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఫస్ట్ రోజే సరిగా ఆరలేదు. ఇవి ఇంట్లో తీసుకెళ్ళి పెట్టేసుకొని రెండో రోజు కూడా సేమ్ నేను వీటిని ఇలాగనే ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఇలాగే తీసుకొచ్చి నేను ఇచ్చేస్తాను, ఆరబెట్టుకుంటాను. ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేసి చిన్నగా తీసుకెళ్ళిపోతాను. ఇదిగోండి రెండో రోజు కూడా వేసాను. ఇప్పుడైతే ఇంకా ఉదయం వేసాను, మధ్యాహ్నం 12 అవుతుంది. ఒకటి తీసి చూద్దామని ఇలాగ తీస్తున్నాను. కొంచెం అయితే ఊడొస్తున్నాయి, అంటే ఇంకా కొద్దిగా నిన్నటి మీద కొంచెం ఆరినాయి. ఇప్పుడు ఉదయం నుండి 12 గంటల లోపు సాయంత్రం వరకు ఆరబెట్టుకొని కిందికి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి నేను తీసుకుంటున్నాను. మొత్తము వడియాలన్నీ ఇలాగ చిన్నగా నెమ్మదిగా విరిగిపోకుండా ఇలా తీసుకోవాలి. ఇంకా లోపల భాగం సరిగా ఆరలేదు. మధ్యాహ్నం పూట మేఘాలు వస్తున్నాయి కాబట్టి మూడో రోజు కూడా చక్కగా నేను బేషన్లో పెట్టి ఆరబెట్టుకున్నాను. చక్కగా ఆరిపోయినాయండి. ఇప్పుడు వేపుకోవడానికి రెడీ అయిపోయినాయి. ఇవి పచ్చిమిర్చి, ఈ పక్కన రెడ్గా కానీ ఇవి అయితే పచ్చిమిర్చి ఇవ్వండి. నేను పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, కరివేపాకు వేసినవి. ఇవేమో చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర వేసినవి. చూడండి, చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర వేసినవి నేను ఇప్పుడు వేపుతున్నాను. చాలా బాగా వస్తాయండి. అసలు మనం సోడా పిండి కూడా వేసుకోలేదు, అయినా కూడా చాలా చక్కగా పొంగుతాయి. బాగా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవి పనిచేస్తాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. అన్నీ కొద్ది కొద్దిగా మనం వేపుకొని అన్నంలో, పప్పుచారులోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి, మజ్జిగ పులుసులోకి ఇలా మనము నంచుకొని తినడానికి బాగుంటుంది. సాయంత్రం పూట మనం స్నాక్స్ లాగా కూడా ఇవి ఫ్రై చేసుకోవచ్చు. ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇలా ఫ్రై చేసుకొని మరమరాలు కలుపుకుంటాం కదండి, మిక్చరు, దాంట్లో కూడా వీటిని మ్యాష్ చేసి వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. చిల్లీ ఫ్లేక్స్ వేసి బియ్యం పిండి వడియాలు తయారు చేసుకుంటే ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవి కొద్దిగా వేపుకున్నాను కదా, వాటిని చక్కగా వచ్చాయో మీకు చూపిస్తాను. ఇవి కూడా ఒకటి చూపిస్తాను, కాకపోతే ఇవి కావుతున్నాయి. చూశారు కదండి, చాలా క్రిస్పీగా
సూపర్ టేస్ట్ కూడా ఉంటాయండి. ఇంతకుముందు మనం వడియాలు పచ్చిమిర్చి బియ్యం పిండితో వడియాలు నేను చూపించాను కదా, అలాగే సేమ్ అంతా తయారీ విధానం అంతా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే దీంట్లోకి ఎండుమిర్చిని తీసుకుని జీలకర్ర వేసి ఆ ఎండుమిర్చి జీలకర్రను మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ కచ్చాపచ్చాగా పట్టుకొని ఆ మిక్సీ పట్టిన కచ్చాపచ్చాగా పట్టిన ఎండుమిర్చి మిక్చర్ని ఈ పిండిలో లాస్ట్లో కలుపుకున్నానండి. ఫస్టే కలిపితే కలర్ చేంజ్ అవుతుంది, లాస్ట్లో కలుపుకున్నాను అంతే. ఎంతో టేస్టీగా సులభంగా చేసుకునే చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చి మిక్చర్ బియ్యం పిండి వడియాలు తయారైపోయినాయి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.